తమిళా మీడియా వాళ్ళు ఒక సినిమా చేశారు. ఆ సినిమా చూసి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కారణం ఏంటంటే, సినిమా తీయాలనే తపనుండాలి. సినిమాలో నేను ఈ కథ చెప్పాలనే ధైర్యం ఉండాలి. ఆ కథని చాలా హానెస్ట్‌గా, నిజాయితీగా చెప్పాలి. అలాంటి ఒక కథని దర్శకుడు చెప్పాడు. నాకు చాలా నచ్చాడు అతను. అతని పేరు భాను. ఆ దర్శకుడు చెప్పిన సినిమా కథ 'వైఫ్ ఆఫ్'. ఈరోజు ఈటీవీ వీళ్ళలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎన్ని రకాల ట్విస్ట్‌లు, టర్నులు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇది అవుతది అనుకునే దగ్గర అది ఖచ్చితంగా అవ్వదు. అంత చిన్న బ్యూటిఫుల్ కంటెంట్‌ని దాదాపు 100 నిమిషాల లోపే ఉంది ఆ సినిమా. ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్. ముఖ్యంగా నిఖిల్ అనే ఒక కుర్రోడు. అభినవ్ మణికంఠ అనే అబ్బాయి అద్భుతంగా నటించాడు. నిజంగా ఆ అబ్బాయికి మాత్రం బ్రైట్ ఫ్యూచర్ ఉంటది 100%. అలాగే శ్రీదేవి అనే ఒక అమ్మాయి. డెఫినెట్‌గా ఆ దర్శకుడిని, ఆ ఆర్టిస్టులని ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ప్రైజ్ చేస్తాం. వీళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. డెఫినెట్‌గా గూడా వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎళ్ళటానికి రాబోతున్నారు. ఈ దర్శకుడు భాను గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇతను దర్శకుడు పూరి జగన్నాథ్ గారి అసిస్టెంట్ అంట. ఎంత పర్ఫెక్ట్‌గా పిక్చరైజేషన్ చేశాడంటే నిజంగా ఆహ్, కొత్త కుర్రోళ్ళైనా గూడా చాలా మంచి ప్రొడక్ట్‌తోని ఇండస్ట్రీకొచ్చారు. వీళ్ళకి తిరుగులేదనిపించింది. మీరు గూడా అదే మాట అంటారు చూడండి. ఇకపోతే 'వైఫ్ ఆఫ్' సినిమాకి సంబంధించి 'టాగ్ తెలుగు' ఇస్తున్న రేటింగ్ 3/5 నేను మీ శివమల్లల.